అంతా బాగుంది కానీ ఫేస్లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క? ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని. జీవి మాల్, శ్రీనివాస్ నగర్, నియర్ రాజ్ థియేటర్, నంద్యాల, నియర్ కిడ్స్ వరల్డ్, beside కళ్యాణ్ జ్యువెలర్స్, కర్నూల్. వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలోని ప్రత్యేక ఉప కారాగారాన్ని జిల్లా న్యాయమూర్తి వెంకట శేషాద్రి ఆకస్మికంగా తనిఖీ. నంద్యాల ఎస్బీఐ కాలనీలో కొండ చిలువ హల్చల్, భయంతో పరుగులు తీస్తున్న స్థానికులు. ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు తూచా అమలు, ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపండి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి ఆవేదన. గాయత్రి దేవాలయంలో కార్తీక మాస రుద్రాభిషేకం, పోటెత్తిన భక్తులు. ఓం నమశివాయ శివనామంతో మారుమోగిన దేవాలయం. నంద్యాల జిల్లా ప్రభుత్వ పెన్షన్ల ఉద్యోగుల కోసం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశాను, అధ్యక్షులు శివనాగిరెడ్డి వెల్లడి. రెవెన్యూ ఉద్యోగస్తుల వీఆర్ఓలకు ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలి, రాష్ట్ర అధ్యక్షులు గరికపాటి. నంద్యాల మండల అధ్యక్షుల సమస్యల కృషికి చర్యలు తీసుకుంటాం, డైరెక్టర్ కృష్ణతేజ. నంద్యాల పట్టణంలోని ప్రత్యేక ఉప కారాగారాన్ని కర్నూలు జిల్లా న్యాయమూర్తి వెంకట శేషాద్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన పరిసరాలను పరిశీలించారు. జైల్లోనే వంటగదిలోని ఆహారాన్ని ఆయన పరిశీలించారు. స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, ఖైదీల గదులను పరిశీలించారు. ఖైదీలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పరిశుభ్రత పాటించాలని, అందుకోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముద్దాయిలకు ప్రతిరోజు జ్వరం పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. స్తోమత లేని వారికి విచారణ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని తెలిపారు. న్యాయ వ్యవస్థలో వస్తున్న నూతన మార్పులను, విచారణ విధానాలను తెలియజేశారు. సెక్యూరిటీ రీజన్స్ కోసం మనం ఎక్కువ తీయకూడదు. ఎందుకంటే వాళ్ళ చాలా తక్కువ ఉంది, అది బయటకు వెళ్ళిపోయింది అనుకో.
బాగా ఇస్తున్నాడు ఆయిల్ ఇక్కడిదే కదా అనంతపురం అనంతపురం. ఈరోజు అన్ని జిల్లాలకు తిరుగుతూ ఈరోజు నంద్యాల ఉపకార ఇక్కడ ఉండే ఖైదీలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఎవరైతే చాలా కాలంగా బెయిల్ రాకుండా జైల్లో ఉన్నారో వారిని కనుక్కోవడము, బెయిల్ వచ్చినా షూరిటీస్ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏం చేయాలా అనేది దాని విషయంలోను, మరియు ముఖ్యంగా ఏంటంటే అడ్వకేట్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అడ్వకేట్ స్తోమత లేకుండా అడ్వకేట్ను ఎంగేజ్ చేసుకొని వాళ్ళు బెయిల్ మీద కానీ నెక్స్ట్ కేసు ప్రొసీడింగ్స్ చేసుకునేదానికి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారిని గుర్తించి వారికి ఉచిత న్యాయ సహాయము అందించాలనే ఉద్దేశంతోనే జైలు విజిట్స్ అన్ని చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఖైదీల యొక్క బాగోగులు, సమాచారము మరియు ములాఖత్ గురించి, వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి, జైల్లో ఉండే కండిషన్స్ గురించి ఇక్కడ జైలు విజిట్ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగానే నంద్యాలకు రావడం జరిగింది. ఖైదీలతో ఇంటరాక్ట్ చేయడం జరిగినది. వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి హల్చల్ చేసింది కొండచిలువ. స్వస్తిక్ నగర్ వద్ద ప్రధాన రహదారిపై నివాస గృహాల వద్ద రోడ్డు దాటుతున్న కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు. కొండచిలువ రాళ్ల మధ్య దాక్కున్న తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు కొండచిలువను పట్టుకున్నారు. కొండచిలువను నల్లమల అడవిలో వదిలేస్తామన్నారు అటవీ అధికారులు. అట్లే పట్టుకోవాలి దాన్ని మళ్ళీ మాట ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాటపై నిలబడి హామీని నిలబెట్టుకోవాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. రేపు 1వ తారీఖు ఆదివారం సెలవు రోజు కాబట్టి ఒకరోజు ముందుగానే నంద్యాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఫారూక్ పాల్గొని పెన్షన్దారులకు తన స్వహస్తాలతో పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది నిరుపేదలకు మంచి జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, మతస్థిమితం లేని వారు వాళ్ళకి అంతకుముందు వస్తున్న పెన్షన్లు అమౌంట్ పెంచేస్తూ ఉన్నామని తెలిపారు. పెన్షన్ కంపెనీ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలే కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేడు అనంతపురం జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పెన్షన్దారులకు ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం అనేది దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగదని, అది మన రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సాధ్యమైందని అన్నారు. నంద్యాల పెన్షన్దారుల తరఫు నుండి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చెప్పమ్మా, చెప్పు. సార్ ఉంటేనే బాగుంటుందని చెప్పు. కనపడేదే సార్. సాయి
పవన్ సార్ సైడ్ సార్ ఫరూక్ సార్ సార్ పట్టుకో సార్ అమ్మ డబ్బులు ఆడుకోలేదు తల్లి ఇమ్రాన్ ముందుకు పోవు కెమెరాలు కట్ట ఎన్నికి రానా సార్ సార్ పట్టుకోండి సార్ పట్టుకోండి సార్ అరే సుబ్రేనా శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపండి. ప్రకృతి కనికరించిన శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేస్తున్న పాలకుల వైనంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి దిగువకు నీళ్లు వదులుతున్న అంశంపై శనివారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా త్రాగు సాగునీటి రక్షణకు రూపొందించిన శ్రీశైలం రిజర్వాయర్ విధి విధానాలను బొజ్జా వివరిస్తూ వందలాది టీఎంసీల నీళ్లు శ్రీశైలం దాటి దిగువకు వెళ్లినప్పటికీ రాయలసీమలోని ప్రాజెక్టుల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించడంలో రాష్ట్ర జలవనరుల శాఖ విఫలమైందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామరెడ్డి విమర్శించారు. ఈ వర్ష సంవత్సరంలో జూన్ 1 నుండి నేటి వరకు కృష్ణా, తుంగభద్ర నదుల పరవళ్లతో 1532 టీఎంసీల నదీ జలాలు శ్రీశైలం రిజర్వాయర్కు చేరాయి. దాదాపు 100 రోజుల పాటు నిరంతర ప్రవాహం కొనసాగినప్పటికీ కృష్ణా, పెన్నా జలాల సంరక్షణలో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. టీఎంసీలకు నీరు తరిగిపోయింది. మన ఈ సంవత్సరం వర్షాకాలం తీసుకుంటే జూన్ 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు 1532 టీఎంసీల నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్లో వచ్చి ప్రకృతి కనికరించిన సందర్భంలో కూడా ఇంత లెవెల్కి తగ్గిపోయాయంటే ప్రభుత్వాలు ఏదో చేయవలసిన కార్యక్రమం చేయడం లేదు, రాయలసీమ పట్ల నిర్లిప్తంగా ఉన్నదని స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికంటే ముందుగా శ్రీశైలం ప్రాజెక్టు యొక్క అవసరాలు ఏంటి, దాని విధి విధానాలు ఏంటి తెలుసుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్టు ఒక మహత్తరమైన లక్ష్యంతో సాగునీటిని దుర్వినియోగం చేయకుండా విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో నిర్మాణం చేశారు. అంటే ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నుండి కేవలం నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇవ్వాల్సిన 264 టీఎంసీ నీటిని వినియోగించుకొని మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే దానికి లోబడి మాత్రం విద్యుత్ ఉత్పత్తి చేయాలి. మిగిలిన నీటి అన్నింటినీ కూడా బచావ్ ట్రిబ్యునల్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. శ్రీశైలం ప్రాజెక్టు అనుమతిస్తున్నప్పుడు భవిష్యత్తులో శ్రీశైలం ప్రాజెక్టు మీద ఏదైనా నిర్మాణాలు జరిపితే దానికి నీటిని వినియోగించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మనకు అదృష్టం కొద్దీ రాష్ట్ర విభజన చట్టంలో గాలేరు నగరి, తెలుగొంగ, వెలుగొండ, హంద్రీనివా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టులను నీటిని వినియోగించుకునే హక్కు కూడా మనకు ఉంది. అంటే ఆ నీరంతా శ్రీశైలం నిలబెట్టుకుని మనం వాడుకోవాలి. అదేవిధంగానే రాష్ట్ర విభజన చట్టంలో కూడా చాలా కేటగిరికల్గా మెన్షన్ చేశారు. త్రాగునీటికి, సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత మాత్రమే విద్యుత్ శక్తికి ఉత్పత్తి చేయాలని చెప్పి. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు శ్రీశైలంలో వచ్చినప్పుడు చాలా ఒక గొప్ప విషయం చెప్పారు. నేనే రివర్సిబుల్ టర్బైన్స్ ను శ్రీశైలం దగ్గర ఏర్పాటు చేశామని చెప్పి. అంటే ఏదైనా అవసరం ఉండి నాగార్జున ఆయకట్టు కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటే కరెంటుకు నీళ్లు వాడుకుంటూ ఆ నీటిని తిరిగి తోడివేసి శ్రీశైలంలోకి చేయడానికి కావాల్సిన నిర్మాణాలు నేనే చేపట్టానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని విధి విధానాలు, ఇన్ని నిబంధనలు శ్రీశైలంలో ఉన్నప్పటికీ ఏ నిబంధన పాటించకుండా నీటినంతా తరలించుకొని పోతూ ఉంటే ఒక మేధో సంపన్నుడు, ఒక డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు కోసం 5 మండలాలను కలుపుకున్నారు. అదేవిధంగా అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్ మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా 15,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నా అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి నిర్వహణ గురించి అలక్ష్యంగా ఉన్నారంటే ఆయనకు విషయాన్ని అధికారులు తీసుకుపోవడం లేదని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించి చాలా కీలకమైన అంశం శ్రీశైలం రిజర్వాయర్లో బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం 854 అడుగుల కనీస నీటి మట్టంలో 90 టీఎంసీల నీరు ఉండాలి. దానిపైన క్యారీ ఓవర్ 60 టీఎంసీలు ఉండాలి. మొత్తం 150 టీఎంసీల నీరు ఎప్పటి వరకు ఉండాలి? వచ్చే సంవత్సరం వర్షాకాలం మొదలయ్యేంత వరకు ఉండాలి ఇన్ని నీళ్లు వచ్చినప్పుడు. మరి ఈ రోజు రబీ కాలం తయారవుతున్నప్పటికీ
నంద్యాల స్థానిక విశ్వనగర్లో వెలిసిన గాయత్రి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు కార్తీక రుద్రాభిషేకం ఘనంగా భక్తులు నిర్వహించడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు కార్తీక మాసం అమావాస్య కావడంతో భక్తులందరూ రుద్రాభిషేకం, బిల్వార్చన మహాశివలింగం ఏర్పాటు చేసి దీపోత్సవం అంగరంగ వైభవంగా ఓం నమశివాయ అంటూ దేవాలయంలో మారుమ్రోగింది. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. తీసి క్యాబ్ పెట్టుకోవచ్చు. వేరే వాళ్ళకి ఇచ్చే ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చే జస్ట్ వెలిగినాయి ఇంకా మేడం శివాయ. అమ్మ కార్తీక మాసంలో 30 రోజులు గాయత్రి విశ్వకర్మ దేవాలయం విశ్వనగర్ నందు 30 రోజులు కూడా రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగినది. సాధారణంగా కార్తీక మాసంలో బిజీగా ఉంటది కాబట్టి అన్ని దేవాలయాల్లో మామూలు అభిషేకాలు నిర్వహిస్తారు. కానీ మేము ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి రుద్రాభిషేకం నిర్వహిస్తా ఉన్నాము. రుద్రాభిషేకం అనంతరం కార్తీక అమావాస్య రోజు మృత్తికతో తయారు చేసినటువంటి మహాశివలింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి తదనంతరము లక్ష బిల్వార్చన, మహానైవేద్యము, దీపార్చన చేసి భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా భక్తులందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలకు ఎటువంటి ఆదాయము లేదు, కేవలము భక్తుల సహకారంతో మాత్రమే నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం అంతా కూడా. తర్వాత ఇప్పుడు 3 గంటల నుంచి గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు శివనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్స్ కార్యాలయం వద్ద సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్ అధ్యక్షులు శివనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పెన్షన్ ఉద్యోగస్తుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, అదేవిధంగా నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పెన్షన్ భవనం నిర్మించడం జరిగిందని, ఏ ఒక్క పెన్షన్ ఇబ్బందులు పడకూడదని అన్ని విధాలుగా కృషి చేయడం జరిగిందని, రాబోయే రోజులు కూడా ప్రభుత్వ పెన్షన్లకు కృషి చేయడం జరుగుతుందని, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల కోసం అన్ని విధాలుగా ముందుండి కృషి చేస్తానని, ఏ సమస్య వచ్చినా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఎవరూ కూడా నమ్మొద్దని, మేము ఏదైనా సిద్ధమంటూ తెలిపారు. హలో ప్లీజ్
శుక్లాంబరధరం విష్ణు శశి అగజానన పద్మార్కం గజానన మహర్ని ఏకదంతముపాస్మహే. ఈరోజు నంద్యాల జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుంది. మీరు చూసినారు ఎంతమంది జనం వచ్చినారు, జిల్లా నుంచి వచ్చినారు. అంటే జిల్లాలో ఉండే మా యొక్క పెన్షన్స్ యొక్క ఐక్యత తెలిసి ఉంటుంది. ఈ జిల్లా సమావేశానికి మీరు పత్రికా విలేకరులు వచ్చి దీన్ని సక్సెస్ చేయడానికి వచ్చినారు. చాలా సంతోషం. మీకందరికీ తెలుసు ఈ జిల్లాకు జిల్లాలో ఎక్కడ లేని విధంగా మేము ఒక కాంప్లెక్స్ కట్టించినాము. ఈరోజు మేము మా జిల్లా కార్యక్రమం జరిగిన కానీ ఇంకో దాన్ని కానీ ఒకరి దేహీని అడగవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మా యొక్క వచ్చే రెంట్సే మాకు ఇండిపెండెంట్ గా జరగడానికి మాకు ఆస్కారం ఉంది. ఇదంతా నా అధ్యక్షతన ఈ కాంప్లెక్స్ కట్టించడమైంది. దానికి మీకంతా తెలిసింది. కొందరు గిట్టిన వాళ్ళు మా మీద కేసులు కూడా పెట్టారు. దాని చేత నేను తిన్నావని ఇంకోటని. కానీ అది చాలా అన్యాయం. మేము స్వేరింగ్ ఆన్ మై ఫ్యామిలీ ప్రామిసింగ్ ₹1 మేము ఈయన ఈ అసోసియేషన్ డబ్బు తినింటే మీరు ఏమన్నా పెట్టచ్చు. కొందరు గిట్టిన వాళ్ళు గిట్టినట్టు మాట్లాడుతున్నారు. అది మీరు నమోదు ఇప్పుడే నమోదండి. మేమంతా కష్టపడి ఊరూళ్ళు తిరిగి ఆ కాంప్లెక్స్ కట్టించినాము. కాబట్టి మమ్మల్ని మీరు పూర్తిగా నమ్మి మా యొక్క అసోసియేషన్ ఇంకా మాకు బాగా నడిపేదానికి శక్తి ఇస్తారని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం యొక్క నంద్యాల జిల్లా కార్యవర్గ సమావేశము సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ మీటింగ్ 30/11/2024 ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మా బాడీ 3 years ఉంటుంది అన్నమాట. డ్యూరేషన్ పీరియడ్ 3 years ఉంటుంది. ఎవరి ఇయర్ జనరల్ బాడీ జరపాలా. దాని ఉద్దేశంతో ఈ సంవత్సరం జనరల్ బాడీ సమావేశం జరుపుతున్నాము. దీంట్లో అకౌంట్స్ అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు నంద్యాల పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. చాలా మంది వచ్చేశారు. చాలా మా పాత ప్రెసిడెంట్ శివనాయుడు గారు కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం చేశారు. జేసీ నాయుడు మాజీ ప్రెసిడెంట్ చనిపోయినాడు. ఆయన ఒక నిర్మాణం చేసినాడు. ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ అంతా కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. మేము నాగిరెడ్డి శివనాయుడు గారు, జేసీ నాయుడు గారు మాత్రమే డెవలప్ చేసినారు. దీని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సింది మనకు డైరెక్ట్గా కనపడతా ఉండదు. అది దానిపైన ఈరోజు జనరల్ బాడీ మీటింగు రానున్న ఒక కార్యక్రమం చేసుకుంటూ పోతూ ఎలక్షన్లు మంచి చెడ్డ మాట్లాడడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల స్థానిక నిషాద్ భవనంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీఆర్ఓల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు గరికపాటి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ సందర్భంగా వీఆర్ఓల సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయాలని నూతన బాడీలో అధ్యక్షులు కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరుగుతుందని, వీఆర్ఓ వీఆర్ఎల్ను పర్మనెంట్ చేయాలని, జీతం వేతనాలను పెంచాలని, తండ్రి పని చేయలేక ఆయన స్థానంలో కొడుకుకు పని భద్రత కల్పించాలని, వీఆర్ఓలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని బొబ్బరాజు అధ్యక్షులుగా నియమించి వారికి సమస్యలకు అండగా నిలిచే విధంగా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా అధ్యక్షుడు కామేష్, రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు రామచంద్రరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశము నంద్యాల జిల్లాకు సంబంధించి నూతన
గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇతర కార్యవర్గ ఎన్నిక కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో విఆర్ఏల సమస్యలు ఏవిన్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ అన్ని చర్చించుకుంటున్నాము. ఏ సమస్య ఉన్నా కూడా మేము రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి మా ఈసీ మీటింగ్లలో అయితేమి బొప్పరాజు గారికి ఫోన్ ద్వారా కానీ లేదంటే ప్రత్యేకంగా కలిసి అయినా కానీ వీరి సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కార్యదర్శిని ముఖ్యంగా ఇక్కడ ఈ నంద్యాల జిల్లా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే రాష్ట్రం అంతటా తిరిగి ప్రతి ఒక్క జిల్లాలు కొత్త బాడీ ఏర్పాటు జరుగుతూ ఉంది. అక్కడ ప్రతి జిల్లాలోనూ అధ్యక్ష కార్యదర్శులు ఆ బాడీ ఏర్పాటు చేసి విఆర్ఏ సమస్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బొప్పరాజు గారి ఆదేశాల మేరకు బ్రహ్మయ్య గారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలోనూ మేము వెళ్ళిన ప్రతిసారి మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా 3 ప్రధాన డిమాండ్లు ఉన్నాయండి. మాకు ప్రమోషన్స్ అంటే గత 10 సంవత్సరాలుగా విఆర్ఏగా చేస్తూ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. విఆర్ఏ నుంచి విఆర్ఓ, నైట్ వాచ్మెన్, అటెండరు, రికార్డ్ అసిస్టెంట్ ఇదొకటి. తర్వాత రెండోది జీతభత్యాల పెంపుదల. మాకు 10,500 మాత్రమే జీతం వస్తూ ఉంది విఆర్ఏగా, కానీ మేము పార్ట్ టైం అయినా కానీ ఫుల్ టైం మేము చేస్తూ ఉన్నాము. మాకు శాలరీ కూడా జీతం పెంచమని అదొక రెండో సమస్యగా చెప్తున్నాము. మూడోది ఏదైతే ఉందో తండ్రుల స్థానంలో వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ పిల్లలు దాదాపు 10 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా ఈ 3 సమస్యల మీద మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 3 రిప్రజెంటేషన్లు మేము త్వరలోనే సాధిస్తామని ప్రతి ఒక్క జిల్లా అయిపోయిన తర్వాత వీసీ మీటింగ్ లో బొప్పరాజు గారు, వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ సమస్యలు ముందుకు తీసుకెళ్లి విఆర్ఏలందరికీ న్యాయం చేకూరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన రెగ్యులర్ ఇయర్ కలిసి కమిటీలు వేసి మన కోరికలు సాధించుకోవడానికి బొప్పరాజు గారి ఆదేశాల ప్రకారం మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా కార్యక్రమాలు ఏంటంటే మేము రాష్ట్ర స్థాయిలో చేసేది జీతాలు పెంచడం, ప్రమోషన్లు ఇప్పించడం, 30%, 70%, 20%, 70% ఈ విధంగా మన ఈఆర్ఏలకు సేవ చేయడానికి ముందే మేము జూన్ 27వ తారీఖు రెవెన్యూ మినిస్టర్ గారికి ఆల్రెడీ గవర్నమెంట్లో కూడా అప్రూవల్ అయి ఉన్నాయి. వాటి గురించి చర్చలు జరుగుతుంది. మన దురదృష్టం ఏంటంటే ఈ వాళ్ళు అర్హతలు రావడం కారణం వల్ల పెండింగ్ పడిపోయి అది ఎప్పుడు పోయినా కూడా చూద్దామని అంటున్నారు. కానీ లేకపోతే ఏదో ఒకటి మనం సాధించే వాళ్ళని కనుక ఈ కొంచెం లేటు బొప్పరాజు గారు తప్ప ఎవరు చేయలేరు ఈ రాష్ట్రంలో. కింది స్థాయిలో మన వాళ్ళంతా కూడా జిల్లా స్థాయిలో మన ఈఆర్ఏలు ఎవరి దగ్గరికి పోవాలంటే ఏ చిన్న సమస్య ఉన్నా కూడా జేఏసీ నాయకుల దగ్గరికి, జిల్లా నాయకుల దగ్గరికి పోయి వాళ్ళతో ఉండి పని చేయించుకోవాల్సిన బాధ్యత మీకుంది. ప్రతి ఒక్కదానికి రాష్ట్ర నాయకులు కాదు, జిల్లాలో ఉన్నటువంటి మండలాలు, డివిజన్ నాయకులు మొత్తం కలిసి జేఏసీ నాయకులు, జిల్లా నాయకుల దగ్గరికి పోయి చేయించుకోవాలి. అయ్యా మా పని ఈ పని చేయాలి, ఆ పనులని మీరు చేయించుకోవచ్చు వాళ్ళ చేత. విడివిడిగా పోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. రాష్ట్ర లెవెల్లో వచ్చేసరికి వాళ్ళే మన గురించి వాళ్ళు వీసీ మీటింగ్ వేసినప్పుడు వీఆర్ఏలకు చేయాలి బొప్పరాజు గారికి చెప్తారు. బొప్పరాజు గారిని నేను అడుగుతాను, మేము అందరం కలిసి బలంగా చేసుకొని మన కోరికలు సాధించుకోవడానికి మీ అందరం ముందుగా ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉంటేనే నేను సాధించగలం. డిఏ చేసుకొచ్చాం బొప్పరాజు గారి స్థానంలో, మట్టి ఖర్చులు 25,000 చేసుకొచ్చాం ప్రభుత్వం ఉద్యోగులతో పాటు. మన కోరికలన్నీ సాధించాలంటే మన అందరం ఐక్యతగా ఉండాలి. వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు, వాళ్ళ మాట వినొద్దు. కష్టపడి పనిచేసేది రెవెన్యూ వచ్చిన వాళ్ళే. కింద జేఏసీ జిల్లాల కానుంచి రాష్ట్ర స్థాయి వరకు బొప్పరాజు గారు నిరంతరం పనిచేస్తూ ఉంటాడు. ఆయనతో పాటు నేను కూడా నిరంతరం మన ఐఆర్ఏల గురించి పోరాటం చేస్తూ ఉంటాను. కానీ మనోడు ఎవరు పట్టించుకోవడం, మాయమాట చెప్పడం మాట ఇప్పుడు నేను ఈ జిల్లా రావడానికి 4వసారి. మీ అందరూ ఐక్యతగా ఉండి జయప్రదం చేయాలని మరొకసారి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు గరికపాటి బ్రహ్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు. గరికపాటి బ్రహ్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు, విఆర్ఏ సంఘం అధ్యక్షులు. నంద్యాల మండల అధ్యక్షుల సమస్యల కృషికి చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తెలిపినట్లు నంద్యాల మండల అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ తెలిపారు. నవంబర్ 29న అమరావతిలో రాష్ట్రంలోని అన్ని మండలాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు ప్రభాకర్ పేర్కొన్నారు. ఎంపీపీల సంఘాలతో అనగా 650 మంది మండల అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. వారి సమస్యలను, వారు పడుతున్న ఇబ్బందులను, ఎదుర్కొంటున్న సమస్యలను గౌరవ కమిషనర్ గారు అయినటువంటి కృష్ణతేజ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న ఎంపీపీలు అందరూ వారు ఎదుర్కొంటున్న సమస్యలు
మండలంలో ఉన్న అవసరాల గురించి వారికి వివరించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి వాటిని మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా కృషి చేసినటువంటి మా స్టేట్ ఎంపీపీల కన్వీనర్ హనుమంతరావు గారికి, మా ఎంపీల అందరూ ధన్యవాదాలు తెలిపడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలోని ప్రత్యేక ఉప కారాగారాన్ని జిల్లా న్యాయమూర్తి వెంకటశేషాద్రి ఆకస్మికంగా తనిఖీ. నంద్యాల ఎస్బీఐ కాలనీలో కొండ చిలువ హల్చల్, భయంతో పరుగులు తీస్తున్న స్థానికులు. ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు తూచా అమలు, ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. శ్రీశైలం రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపండి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి ఆవేదన. గాయత్రి దేవాలయంలో కార్తీక మాస రుద్రాభిషేకం, పోటెత్తిన భక్తులు. ఓం నమశివాయ శివనామంతో మారుమోగిన దేవాలయం. నంద్యాల జిల్లా ప్రభుత్వ పెన్షన్ల ఉద్యోగుల కోసం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశాను, అధ్యక్షులు శివనాగిరెడ్డి వెల్లడి. రెవెన్యూ ఉద్యోగస్తుల వీఆర్ఓలకు ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలి, రాష్ట్ర అధ్యక్షులు గరికపాటి. నంద్యాల మండల అధ్యక్షుల సమస్యల కృషికి చర్యలు తీసుకుంటాం, డైరెక్టర్ కృష్ణతేజ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవి మాల్, శ్రీనివాస్ నగర్, నియర్ రాజ్ థియేటర్, నంద్యాల. నియర్ కిడ్స్ వరల్డ్, beside Kalyan Jewellers, Karnool.